క్వారీ నుంచి లారీ స్టార్ట్ కాగానే ఒక ఎస్కార్ట్ బండి ముందు వెళ్తుంది. చెక్ పోస్ట్ దగ్గర ఎవరూ ఆపకుండా చూసుకుంటుంది. ఏమైనా తేడా వస్తుంది అనిపిస్తే ప్లాన్ బి అమలు చేస్తారు. మాక్సిమం చెక్ పోస్ట్ నుంచే బండ్లను దాటిస్తారు. ఎవరైనా రూల్స్ మాట్లాడితే తొక్కి చంపేస్తామని బెదిరిస్తారు. ఇలా లారీలను దాటించినందుకు కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉంటాయి. ఇంతకీ లారీల్లో ఏముంటుంది? ఆ మాఫియాకు బ్యాకప్ ఎవరు? ప్రకాశం జిల్లా చీమకుర్తి, మార్టూరు ప్రాంతాల్లో గ్రైనైట్ క్వారీలు భారీగా ఉన్నాయి. ఇక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు స్టోన్ రవాణా అవుతుంటుంది. మార్టూరు పరిసర ప్రాంతాల్లో గ్రైనైట్ ఫీట్ ధర 50 రూపాయలు. దీనికి 18% జీఎస్టీ చెల్లించాలి. రాయల్టీ రూపంలో అడుగుకు 5 రూపాయలు పే చేయాలి. సగటున 90,000 ప్రభుత్వానికి కట్టాల్సి ఉంటుంది. అదే చీమకుర్తి గ్రైనైట్ కు దేశంలో మంచి డిమాండ్ ఉంది. అందుకే అక్కడ ఫీట్ రేటు 80 రూపాయలు ఉంటుంది. 13 రూపాయలు జీఎస్టీ చెల్లించాలి. చీమకుర్తి గ్రైనైట్ ఒక లారీకి 1,20,000 వరకు ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో కట్టాలి. కానీ ఇవేవి అక్కడ చెల్లవు. గ్రైనైట్ లారీ వచ్చిందంటే చెక్ పోస్ట్ ఆటోమేటిక్ గా తెరుచుకోవాలి. లారీ సర్రున వెళ్లిపోవాలి. ఇదంతా పక్కా పథకం ప్రకారం నడుస్తుంది. క్వారీ నుంచి లారీ బయలుదేరిందంటే బండి గేర్లు మారాలి తప్ప బ్రేకులు పడొద్దు. అందులో రా మెటీరియల్ ఏమైనా ఉందా అని గాని ఆరా తీయొద్దు. పలకలు ఉండని పలకరించకుండా పంపించాలి. జీరో బిల్లులతో దందా నడవాలి. ఒక వ్యవస్థీకృత మాఫియా దీన్ని నడిపిస్తోంది. చీమకుర్తి, మార్టూరు నుంచి ప్రతిరోజు 100 నుంచి 140 లారీల గ్రైనైట్ రవాణా అవుతుంటుంది. మార్టూరు నుంచి 80 లారీలు, చీమకుర్తి నుంచి 60 లారీల గ్రైనైట్ తరలిపోతుంది. వాస్తవానికి లోడింగ్ జరిగిన సమయంలోనే బిల్లులు రావాల్సి ఉంటుంది. కానీ మాఫియా కనుసన్నల్లో జరిగే ఈ దందాకు ఎలాంటి బిల్లులు ఉండవు. ఏ కాగితము లేకుండానే వందల లారీల రాయిని ఇతర ప్రాంతాలకు దాటిస్తున్నారు. ప్రకాశం జిల్లా నుంచి గ్రైనైట్ తెలంగాణకి వెళ్లాలంటే దాచేపల్లి మండలం పొందుగుల, తంగెడ గ్రామాల ద్వారా రవాణా కావాలి. ఈ రెండు ప్రాంతాలు తెలుగు రాష్ట్రాలకు సరిహద్దు. అందుకే ఇక్కడ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. రాష్ట్రం నుంచి వెళ్తున్న ఏ హెవీ లోడ్ వెహికల్ అయినా ఆపి తనిఖీలు చేస్తుంటారు. బిల్లులన్నీ సక్రమంగా ఉంటే బండిని పంపించేస్తారు. ఏదైనా తేడా ఉంటే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి. కానీ ఇక్కడ అలా జరగదు. చెక్ పోస్టుల్లో అన్ని లారీలు తనిఖీలు చేసినా గ్రైనైట్ లారీల వైపు మాత్రం కన్నెత్తి చూడరు. పైగా ఆ లారీలను సరిహద్దులు దాటించడానికి ప్రైవేట్ వ్యక్తులు చెక్ పోస్టు సమీపంలోనే తచ్చాడుతుంటారు. ఇంకొందరు ఏం చేస్తారంటే గ్రైనైట్ తో లారీ బయలుదేరిన వెంటనే ఎస్కాట్ గా వెళ్తూ రూట్ క్లియర్ చేస్తుంటారు. అలా చెక్ పోస్టును దాటిస్తారు. ఎవరైనా కాదు కూడదు అని రూల్స్ మాట్లాడితే నడవదు. ఎగస్ట్రాలు చేస్తే లారీతో తొక్కి చంపేస్తామని బెదిరిస్తారు. ఆ విషయం అక్కడి అధికారులకు కూడా తెలుసు. అందుకే రాయితో వస్తున్న బండికి రాచమార్గం పరుస్తారు. ఇలా రోజుకు చెక్ పోస్టుల ద్వారా 100 నుంచి 140 లారీల వరకు వెళ్తుంటాయి. గ్రైనైట్ అక్రమ రవాణాకు అధికార పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయనేది అందరికీ తెలిసిన నిజం. సరుకు రవాణాకు అత్యంత ముఖ్యమైంది వే బిల్లు. ఇది ఉండదు. డెలివరీ చలానా, ఇన్వాయిస్లు అడగొద్దు. ట్రాన్స్పోర్ట్ రిసిప్ట్, జీఎస్టీ బిల్లు, ప్యాకింగ్ లిస్ట్, పర్మిట్ లాంటి ఏ ఫార్మాలిటీ పూర్తి చేయరు. బండ లోడై లారీ స్టాక్ కాగానే పల్నాడు జిల్లాలోని అధికార పార్టీకి చెందిన నేతల అనుచరులకు సమాచారం వస్తుంది. లారీ నంబర్లతో సహా మెసేజ్ వస్తుంది. ప్రకాశం జిల్లా నుంచి నకరికల్లు, పిడుగురాళ్ల, దాచేపల్లి మీదుగా తెలంగాణకు, అట్నుంచి ఇతర స్టేట్లకు లారీలు సజావుగా వెళ్లేలా చేయడమే వాళ్ల డ్యూటీ. ఒక్కోసారి స్పెషల్ స్క్వాడ్ తనిఖీలు తగులుతాయి. అలాంటప్పుడు ముందుగానే వీరికి సమాచారం వస్తుంది. దీంతో లారీలను మరో రూట్ కి మళ్లిస్తారు. డొంకదారులను రెడీ చేసి పెడతారు. ఇలా యథేచ్ఛగా గ్రైనైట్ ఇతర రాష్ట్రాలకు తరలిస్తోంది గ్రైనైట్ మాఫియా. ఇలా చేసినందుకు ఒక్కో లారీకి 30 నుంచి 40,000 వరకు వసూలు చేస్తారు. వచ్చిన అమౌంట్ లో కొంత భాగాన్ని అన్ని శాఖల అధికారులు పంచుకుంటారు. ఇక మిగిలింది అధికార పార్టీ ఎమ్మెల్యేలకు చేరుతుంది. ఇది ఓపెన్ సీక్రెట్. గ్రైనైట్ లారీలు ప్రయాణించే నర్సారావుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల నియోజకవర్గాల నుంచి సరిహద్దులు దాటుతుంటాయి కాబట్టి ఆ నియోజకవర్గాల నేతల అనుచరులకు డబ్బులు భారీ స్థాయిలో ముడుతున్నాయనేది పెద్ద ఎత్తున వినిపిస్తున్న ఆరోపణలు. గ్రైనైట్ మాఫియా అక్రమాలతో ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఆదాయానికి గండి పడుతోంది. వాస్తవానికి ఒక్కో గ్రైనైట్ లారీ ద్వారా 1,00,000కు పైగా ఇన్కమ్ వస్తుంది. రోజు 100 నుంచి 140 లారీల వరకు గ్రైనైట్ లారీలు తరలిపోతున్నాయి. ఇలా ప్రతిరోజు 1 కోటి నుంచి 1.5 కోటి వరకు ప్రభుత్వానికి ఆదాయం రావాల్సి ఉంటుంది. కానీ 20% మాత్రమే బిల్లులతో తరలిస్తూ మిగతా 80% లారీలను బాహాటంగా ఏ బిల్లులు లేకుండా సరిహద్దులు దాటించేస్తున్నారు. దీంతో నెలకు 30 నుంచి 40 కోట్ల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ఈ లెక్కన చూసుకుంటే ఏడాదికి 400 కోట్ల ఆదాయం పక్కదారి పడుతోంది. గ్రైనైట్ అక్రమ తరలింపు వ్యవహారంలో పల్నాడు జిల్లాలోని ప్రజా ప్రతినిధుల అనుచరులకు భారీగానే సొమ్ము చేరుతుందని ప్రచారం జరుగుతోంది.
పల్నాడు జిల్లాలోని 4 ఎమ్మెల్యేల అనుచరులకు ప్రతి నెల 2 కోట్ల వరకు ముడుతున్నాయని అక్కడి పొలిటికల్ సర్కిల్ కోడై కూస్తోంది. ఈ మొత్తాన్ని నేతల అనుచరులు తలా ఇంత పంచుకుంటారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పంపకాల్లో తేడాలు రావడంతో లారీలన్నీ చెక్ పోస్ట్ దగ్గర ఆగిపోయాయి. గత నెల 24న దాచేపల్లి మండలం పొందువుల చెక్ పోస్ట్ దగ్గర 11 గ్రైనేట్ లారీలను స్వాధీనం చేసుకున్నారు. 3 రోజుల క్రితం తంగెడ చెక్ పోస్ట్ దగ్గర 14 లారీలను సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్లు సీజ్ చేశారు. ఈ సందర్భంగా మాఫియాకు అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. లారీలను ఎలా ఆపుతారంటూ అధికారులపై శివాలెత్తారు. విషయం రచ్చరచ్చయింది. మ్యాటర్ ఎస్పీ వరకు వెళ్లింది. ఆయన ఆదేశాలతో దాచేపల్లి గురజాల పోలీసులు లారీలను నడికుడి మార్కెట్ కు తరలించారు. తర్వాత వచ్చిన మరికొన్ని వాహనాలను పట్టుకుని మొత్తం బండ్లను యార్డుకు తరలించారు. ఇలా వరుసగా గ్రైనేట్ లారీలను పట్టుకోవడం జిల్లాలో సంచలనంగా మారింది. మైనింగ్, కమర్షియల్ ట్యాక్స్, పోలీస్ శాఖ కలిసి గ్రైనేట్ అక్రమ రవాణాను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తనిఖీలు ముమ్మరం చేయాలి. రాయల్టీ బిల్లులు ఉన్నాయో లేదో పరిశీలించాలి. మొబైల్ బృందాలు రోడ్లపై నిత్యం గస్తీ తిరగాలి. అక్రమాలకు పాల్పడిన వారికి నోటీసులు ఇచ్చి ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్మును అనా పైసాతో సహా కక్కించాలి. సర్కార్ ఖజానాకు గండి పడకుండా సమర్థవంతంగా అడ్డుకోవడానికి పటిష్టమైన నిఘా వ్యవస్థ, మెకానిజం అవసరం. ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.